హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అండి. అరకు నుంచి లంబసింగికి వెళ్ళే రూటు మధ్యలో వాటర్ ఫాల్స్ ఒకటి చూసుకొని వెళ్ళాము. అదేంటంటే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని ఇక్కడ చాలా ఫేమస్ అంట. సో అవి చూసుకుని వెళ్ళాము. అవి కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుండింది ఆ వాటర్ ఫాల్స్ కూడా. సో ఇదంతా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి మనకి వే ఉంది. ఆ వేని కూడా మీకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ అనేవి స్టార్ట్ అయినవి ఇక్కడ నుంచి కిందకి. ఎట్లాగా వాటర్ అయితే చాలా కోల్డ్గా ఉండడం వల్ల వాటర్లోకి దిగలేకపోయాం ఫ్రెండ్స్. కానీ చాలామంది అయితే క్రౌడ్ ఉండింది, బాగా క్రౌడ్ ఉండింది. వీకెండ్స్ గురించి ఇంకా క్రౌడ్ ఉండింది. అందుకనేసి అసలు వెళ్ళలేదు. పైనుంచి ఇట్లా చూసి ఎంజాయ్ చేసి వచ్చేసింది. చూస్తారు కదా, పైన ముందు చూడండి చాలా మంది జనం ఉన్నారు. కోవిడ్ వల్ల మేమైతే కిందకి వెళ్ళకపోయాము. వాటర్ ఫాల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. చూస్తున్నారు కదండి. వాటర్ ఫాల్స్లో దిగి ఆడుకుంటే ఇంకా బాగుండేది. బట్ చాలా అంటే చాలా చల్లగా ఉంది వాటర్. వాళ్ళు కూడా పెట్టలేనంత చల్లగా ఉంది. కానీ చాలామంది అయితే బాగా స్పెండ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సన్సెట్ చెట్ల మధ్యలో నుంచి చాలా బాగుంది కదా వ్యూ. సో కొత్తపల్లి జలపాతాలు చూసేసుకుని అక్కడి నుంచి లంబసింగికి మేము బయలుదేరిపోయామండి. లంబసింగికి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. సో ఇదంతా చూసుకుని మధ్యలో ప్లేసెస్ క్లైమేట్ని అంతా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి. సో ఈ సన్సెట్ అనేది చాలా బాగుండింది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. చూసారా, మంచు కూడా చాలా ఎక్కువగా ఉండింది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నుంచి వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఇంక ఇది వచ్చేసి నైట్ లంబసింగిలో మేము క్యాంప్ ఫైర్ అది ఏర్పాటు చేసుకున్నామండి. ఇట్లా చెట్ల మధ్యలో టెంట్స్లో మనకి పడుకోవడానికి స్టే ఇచ్చారు. సో బట్ అయితే టెంట్స్ అనేవి ఎక్కడ అసలు వీకెండ్ గురించి అసలు ఏది ఖాళీ లేదండి. మనం ముందే బుక్ చేసుకుంటే చాలా బెటర్. మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం కాబట్టి మాకు అసలు టెంట్స్ కానీ ఏమీ ఖాళీ లేవు. సో ఇక్కడ ఉన్న టెంట్ మీకు చూపించడానికి నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి ఎంత చిన్న టెంట్, అసలు చలికి కూడా ఆగదు. ఆ లంబసింగిలో చాలా టెంపరేచర్ ఉండిందండి. చాలా చల్లగా అంటే చాలా చల్లగా ఉండింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, చిన్ని టెంట్, అందులో ఒకళ్ళు మ్యాక్సిమం పడుకోవచ్చు. సో చూసారు కదా, అసలు నాకు తెలిసి అయితే చలికి ఆగలేమండి. అసలు టెంట్ అయితే మనల్ని ఏమీ ఆపదు. సో మేమైతే సెపరేట్గా వేరే చోట ఇక్కడ చిన్న రూమ్ అవైలబుల్గా దొరికితే మాకు లక్కీగా రూమ్ దొరికింది. సో మేము ఆ రూమ్ తీసుకున్నాం అనమాట. సో చీకట్గా ఉంది. ఇక్కడ మీకు ఏదో చూపిస్తున్నాను నేను టెంట్ సింపుల్గా. సో లంబసింగికి వెళ్ళిన వాళ్ళు మార్నింగ్ చాలా బాగుంటుందంటండి. ఎర్లీ మార్నింగ్ 3 నుంచి 5 దాకా మనకైతే స్నో కూడా పడుతుందంట. మేము దాన్ని మిస్ అయిపోయాం ఫ్రెండ్స్. చాలా టైర్డ్ అయిపోవడం వలన పడుకుని పోయాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు చలి అయితే మామూలుగా లేదండి.
సో ఫ్రెండ్స్, ఇదే ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి. సో అయితే ఇది ఎర్లీ మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్ మేము స్ట్రాబెర్రీ తోటలోకి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. బట్ చాలామంది ఎక్కువ ఈ లంబసింగికి కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారండి. సో వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు మనకి, అంటే మొక్కలు అవి తొక్కేస్తే పోతుంది అని చెప్పేసి. చూసారు కదా ఫ్రెండ్స్, స్ట్రాబెర్రీస్ తోట. సో మనమైతే పిక్ మామూలు టైంలో వెళ్తే, వీకెండ్స్ కాకుండా వీక్ డేస్లో వెళ్తే పిక్ కూడా చేసుకోవచ్చండి మనం ఇక్కడ స్ట్రాబెర్రీస్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారు కదా మంచిది ఎంత బాగుందో. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మేమైతే. చూడండి ఎంత మంచిగా ఉండిందో మార్నింగ్. ఇది కూడా మార్నింగ్ టైం వచ్చేసి 8:30 ఆ టైం మార్నింగ్. అప్పటికి కూడా మంచి బాగుండింది. తర్వాత ఇక్కడ కూడా సన్ రైజెస్ వస్తుంది. చూడండి చాలా బాగుంది. ఇప్పుడే సన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సన్ వచ్చేసాక కూడా చూడండి ఎంత బాగుందో వ్యూ. వ్యూ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా మేము అది చూసేసుకుని మార్నింగే బయలుదేరిపోయాము, వచ్చాం ఫ్రెండ్స్ వైజాగ్ అయితే. సో అంతే ఫ్రెండ్స్, ట్రావెల్ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. డే 1 డే 2. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.